కోసం అక్క ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వెళ్ళిపోయింది. తనకే ప్రమాదం జరగకూడదు. నేను అర్జెంటుగా ఈ విగ్రహాన్ని మేయర్ గారికి అప్పగించాలి. నాకు మా అన్నయ్య పేరుతో ఎస్ అని మెహందీ పెట్టండి. హౌ ఇస్ ఇట్ రామ్? రేయ్, ఆ పక్క చేతిని కూడా చూడరా. తన డిజైన్ కూడా బాగుంది. టీ అంటే ఏంటో అడగరా. టీ అంటే టీ అంటే టీ తాత, మా తాత. వెయిట్ వెయిట్, ఇక్కడ హీరో గారు ఉంది ఎందుకమ్మా? ప్లేట్ ఇటు ఇదిగరా, తినిపించు. నేనా? కాబోయే పెళ్ళామే కదరా, తినిపించు. కానీ డోంట్ వరీ మ్యాన్, ఎవ్వరు చూసినా ఏమీ అనుకోరు. అసలు ఇలాంటి స్వీట్ థింగ్స్ అస్సలు వదులుకోకూడదు. కానివ్వు, తీసుకో, వెళ్ళరా. తీసుకోరా. ఇష్క, నువ్వు జరుగు, కూర్చుంటాడు. రా, కానీ కూర్చో, తినిపించరా. రేయ్, నువ్వు కూడా తినిపించు. అక్కడ అడగాలి కదా. అవసరం లేదు. ఏయ్, నువ్వు పెట్టవే. బావా బావా, ఆకలేస్తుంది, నాకు కూడా చపాతీ పెట్టవా? సారీ చిన్ని, నేను గమనించలేదు. తిను. నాకు పోటీగా తయారైంది, చంపేయాలి దీన్ని. చిన్ని, ఎస్ అంటే ఏంటి? ఎస్ అంటే మా అన్నయ్య శత్రు. నీలాంటి చెల్లి ప్రతి ఇంట్లో ఉండాలమ్మా. యు ఆర్ గ్రేట్. చేతులు వెనక్కి పెట్టుకున్నావంటే పెళ్లి కూతురా, నీ చెయ్యి ఎలా పండిందో చూపించు. ముందు నవీనని చూపించమను. ముందు నువ్వే చూపించు. కాదు, నువ్వే ఫస్ట్. నువ్వే చూపించక్క. ఫస్ట్ నువ్వే. సరే. పర్లేదు, బానే పండింది. అంటే నీకు తేజ యావరేజ్ మొగుడన్నమాట. సరే గాని ఇషిక, నీ కాబోయే మొగుడు ఏ రేంజో నువ్వు చూపించు. చూపించినా? ఎంత ఎర్రగా పండిందో. అంటే కృష్ణ ఎక్స్ట్రాడినరీ మోడన్నమాట.
నా చేతులు చూడండి. ఓ, మనందరికన్నా శాలినికి బాగా పండిందే. అయితే డెఫినెట్ గా మంచి మొగుడు వస్తాడు. కృష్ణ కన్నా బెటర్ మొగుడు వస్తాడేమో. దీనికి ఇంత బాగా ఎలా పండింది? ఈ పిచ్చి దానికి నాకన్నా మంచి జరుగుతుందా? ఎలా జరుగుతుంది? ఇంపాసిబుల్. ఏ మెంటల్, నీకు నాకు అసలు పోలికే లేదు, పోటీ లేదు. అయినా చెప్తున్నాను విను, నీకంటే నేనే గ్రేట్. నీకన్నా నా ఫ్యూచరే బ్రైట్. అర్థమైందా? అక్క, ఇషిక, ఇషిక, అక్క, ఇషిక, ఆగవే. అన్నయ్యకి చూపిస్తాను. అన్నయ్య, అన్నయ్య. నా చేతులు ఎందుకు దానికంటే బాగా పండలేదు? ఎందుకు ఇలా జరిగింది? ఇషిక, త్వరగా రెడీ అవ్వు, సంగీత్ కి టైం అయింది. అయ్యో, చీకటి పడుతుంది. ఇప్పుడెలా? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. కృష్ణ ఇష్కల్ సంగీత్ ఫంక్షన్ కి విచ్చేసిన అందరికీ ఆదాబ్, వెల్కమ్ అండ్ స్వాగతం. ఇప్పుడు కొత్త జంటను ఇన్వైట్ చేద్దాం. కృష్ణ, ఇషిక, ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్. చూడ చక్కనైన ఈ జంట జీవితం బాగుండాలని కోరుకుంటూ ఈ సంగీత్ ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం. కూర్చోండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇది మా ఫ్యామిలీలో జరుగుతున్న మొట్టమొదటి శుభకార్యం. ఇందుకొచ్చిన బంధువులు, హితులు, సన్నిహితులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. సంగీత్ ప్రోగ్రాంలో ముందుగా మా బావగారు ఫ్రెండ్ తేజ, మా ఇషిక ఫ్రెండ్ నవీనలు రెయిన్ సాంగ్ ప్రెజెంట్ చేయబోతున్నారు. నవీన, ప్లీజ్ కమ్. క్యారీ ఆన్. ఏంది వానసాంగా? ముందే చెప్పబళ్ళా? గొడుగు గిట్ల తెచ్చుకునేదాని కదా. అవు, వాన గిట్ల తడిస్తే డ్రెస్ ఖరాబ్ అయింది కదా. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకు చాటు
పిండ తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో ఉరుములు కళ్ళ పెళ్ళ ఉరుముతూ ఉంటే మెరుపులు తళ్ళ తళ్ళ మెరుస్తూ ఉంటే మెరుపు వెలుగులో చెలి కన్నులలో బిత్తర చూపులు కనబడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందువాన హల్లో స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై నేను తాకగా ఏదో 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 హాయ్ కృష్ణ, ఈయన నా బిజినెస్ ఫ్రెండ్ మిస్టర్ శరత్. నమస్తే బాబు. నమస్తే అండి. తను వీళ్ళ అమ్మాయి గౌతమి. గౌతమి 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 ఆ పేరు వినగానే నాదస్వరం విన్న నాగుపాల్లో అయిపోతాడు. అంత గొప్ప ఏముందో ఆ గౌతమిలో. హాయ్.
ఇష్కా ఇష్క ఏమైంది? వాట్ హ్యాపెండ్ ఇష్కా? ఇష్క ఏమైందమ్మా? ఎందుకమ్మా అలా అరిచావు? అబ్బే ఏం లేదు డాడీ, ఏం లేదు. సరే కూర్చోమ్మా. ఓకే ఓకే కూర్చో కూర్చో ఇష్కా. బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏదైనా దొరికితే బాగుండు. గుడి బయట ఏదైనా దొరుకుతుందేమో. దేవుడా, ఏంటి స్వామి దారి? మనుషులకి కోరికలు ఉండకూడదని నువ్వు చెప్పావు. అలాంటిది నీ ప్రతిమ దక్కించుకోవాలన్న కోరికతో కొంతమంది చెడ్డ మనుషులు ప్రయత్నిస్తున్నారు. నిన్ను ప్రభుత్వానికి అప్పగించాలని నా కోరిక. అందుకే నాకు ఈ ఆకలి బాధ. నువ్వు కూడా నీకు జ్ఞానబోధ కాకముందు ఈ ఆకలి బాధలు పట్టావు కదా. ఈ లోకం పడే బాధలన్నీ తెలిసిన వాడివి, నువ్వే దిక్కు. ఎవరమ్మా నువ్వు? ఇంత అర్ధరాత్రి ఒంటరిగా గుళ్ళో ఏం చేస్తున్నావమ్మా? నీ పేరేంటమ్మా? నా పేరు గౌతమి అవ్వా. ఈ ఊరికి నేను కొత్త. ఇక్కడ నాకెవ్వరూ లేరు. ఒక ముఖ్యమైన పని మీద ఇక్కడికి వచ్చాను. ఈ రాత్రికి ఇక్కడ ఉండొచ్చా? ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. ఆయన అందరి బంధువు. ఇంత పెద్ద నగరంలో నువ్వింకెక్కడికి పోకుండా ఇక్కడికే వచ్చావంటే నువ్వుగా రాలేదన్నమాట. తన బంధువుగా ఆ దేవుడే నిన్ను పిలిపించుకున్నాడు. భగవంతుడి భగవదేచ్ఛను కాదనడానికి నేనెవరిని? నువ్వు నిరభ్యంతరంగా ఇక్కడుండొచ్చు. ఏదో ముఖ్యమైన పని అన్నావు కదూ, ఆ భగవంతుడి ఆశీస్సులు నీకు దండిగా ఉంటాయి. అమ్మ తోడు నాన్న తోడు అన్నీ నీకు అన్నే చూడు. చెల్లిపోని బంధం నేనమ్మా, చిట్టి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా.